బెనిఫిట్ ఉంటుందా? లేకుంటే నీ ఇంటి పక్క వారి దగ్గర ఏడిస్తే బెనిఫిట్ ఉంటుందా? ఎక్కడ ఏడవాలో కూడా మనిషికి తెలియదు. ఎవరి దగ్గర వెళ్ళి ఏడవాలో కూడా తెలియదు. ఇంటి పక్క వారి దగ్గర కూర్చొని గంట గంట ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తే ఎదుటి వారు ఏం చేస్తారంటే నీకేమైనా సాయం చేస్తారు అనుకుంటున్నావేమో, కానీ నీవు ఏడిసిన ఒక ఏడుపు వారు కొంత ఎంజాయ్ చేసి మళ్ళా వారి ఫ్రెండ్స్ తోని వారు పంచుకుంటారు. నీవు అనుకుంటున్నావు ఒక్కమెకి వెళ్ళి చెప్పానని, ఆ ఫ్రెండ్ ఇంకొకరిని చెప్తారు. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, కానీ ఒక కామెడీగా నీకు చిత్రీకరించి నీకు ఏమీ కూడా దానివల్ల ప్రయోజనం లేదు. ఆ ఏడుపు ఏదైతే ఉందో ఎక్కడ ఏడవాలంట? నువ్వు దేవుని దగ్గర ఏడిస్తే ఏదైనా ఒక బెనిఫిట్ అనేది ఉంటది. అప్పుడు నీవు కాలువ వల వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటనుంటే దారి నీళ్ల కాల్వల యొద్ద వారిని నడిపింతును. చాలా మంచి మాటలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఎవరు కూడా నడవరు, ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరికి కూడా ఈ వాక్యాలు గుర్తురావు, ఎవరు కూడా దేవుని మీద ఆధారపడి నడిచేవారు లేరు, ఎవరికి కూడా ఆ సమయంలో దేవుడు గుర్తు రాడు. అందుకే చాలా మంది క్రైస్తవులు అనబడేవారు దేవుని ఆశీర్వాదము పొందలేకపోతున్నామని బైబిల్లో క్లారిటీగా చెప్తా ఉంది. ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అంటే, మన కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కడ ఏడవాలో ఎవరికి చెప్పుకోవాలో ఆ జ్ఞానము మాలో లేదు గనుక మేము పక్కవారి దగ్గర పోయి ఏడుస్తున్నాం గనుక ఆశీర్వాదం అని, దేవుని ఒక ఆశీర్వాదం అని పొందుకోలేక మనం పోతున్నామని బైబిల్ ఇక్కడ క్లారిటీగా చెప్తా ఉంది. కింద చదవండి ఒకసారి. నీళ్ల కాలువల యొద్ద వారి నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానని ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా యెహోవా మాట వినుడి. దూరమైన